అవసరమైతే విచారం వ్యక్తం చేసి సభ సజావుగా జరగడానికి సహకరిస్తామని చెప్పి హుందాగా మేము పోయి స్పీకర్ గారికి శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి చెప్పినాం. కానీ ఇవాళ చేయని తప్పుకు ఈరోజు మొత్తం సెషన్ అంతా కూడా సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఏకపక్షంగా అక్కడ మా పెద్దలు హరీష్ రావు గారు రిపీటెడ్గా అడుగుతానే ఉన్నారు, మా పార్టీ తరఫున మా వాదన చెప్పనివ్వండి, మేము చెప్పాలనుకున్నది వినండి అని చెప్తే కూడా వినిపించుకోకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఒక 4-5గురితో మాట్లాడించి ఒక 3-4 మంత్రులతో మాట్లాడించి ఇక అది మాత్రమే మూడ్ ఆఫ్ ద హౌస్ అన్నట్టు, వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టు, వాళ్ళు చెప్పిందే సత్యం అన్నట్టు ఇవాళ ఏకపక్షంగా బుల్డోజింగ్ ధోరణితో నియంతృత్వ పోకడలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఏకపక్షమైన నిర్ణయం తీసుకొని ఇవాళ మా సభ్యుడు గొంతు నొక్కడం జరిగింది. అందుకే ఇవాళ రాజ్యాంగాన్ని రచించిన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ హక్కుల హననం గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వామికమైన పోకడల గురించి మరి నిరసన చెప్పడానికే ఇక్కడ వచ్చి కూర్చున్నాం. మరి ఇక్కడికి వచ్చి చూస్తే పరిస్థితి ఏందండి? ఇక్కడికి వచ్చి చూస్తే ఆ మహానుభావుడు ప్రపంచంలోనే అతిపెద్దదైన 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో కనీసం ఆ విగ్రహానికి కూడా అక్కడ పోయి కూర్చునే దానికి అవకాశం లేకుండా ఇక్కడ గేట్లు మూతలు పెట్టి ఆ మహానుభావుని కూడా సంకెళ్లతో బంధించిన ఒక నీచమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోక తప్పదు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు, పేరుకేమో ప్రజాపాలన చేసేవేమో అన్ని అప్రజాస్వామిక పనులు అన్నట్టుగా ఇవాళ ఏకపక్షంగా పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారి గొంతు నొక్కడం అంటే ఇది జగదీశ్వర్ రెడ్డి గొంతు నొక్కడం కాదు, ఆయన ఒక్కడికి జరిగిన అవమానం కాదు. ఈ రాష్ట్రంలోని రైతాంగం తరపున, ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డల తరపున నెలకు 2,500 రూపాయలు కావాలని గొంతు విప్పినందుకు, రాష్ట్ర రైతాంగం తరపున రుణమాఫీ జరగలేదు అని చెప్పి ప్రశ్నించినందుకు, రాష్ట్ర రైతాంగం తరపున ఎండుతున్న పంటల విషయంలో మా పార్టీ తరపున ప్రభుత్వాన్ని నిలదీసినందుకు, రాష్ట్ర పేదవాళ్ల తరపున పెంచని పెన్షన్ల గురించి, అమలు కాని 6 గ్యారంటీల గురించి, 420 హామీల గురించి ప్రశ్నించినందుకు తట్టుకోలేక ఈరోజు ప్రభుత్వం ఒక కుయుక్తితో మా సభ్యుడిని సస్పెండ్ చేసింది. అందుకే నిరసనగా మేమందరం కూడా ఇక్కడ కూర్చున్నాం. ఇవాళ వాళ్ళు అనుకుంటా ఉన్నారు కేవలం ఒక గొంతు నొక్కినంత మాత్రాన శాసనసభలో మా పార్టీ యొక్క సభ్యుడి యొక్క ప్రసంగానికి అంతరాయం కలిగించినంత మాత్రాన ఏదో సాధిస్తామని చెప్పి వాళ్ళు భ్రమపడతా ఉన్నారు. కానీ రాష్ట్రంలోని ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. 15-16 నెలల్లో కేవలం 20% కమిషన్లు, ఢిల్లీకి మూటలు పంపడం మీద ఉన్న దృష్టి ఈ రాష్ట్రంలోని పేదలకు మేలు చేయాలనే విషయంలో మాత్రం ఈ ప్రభుత్వానికి ఎంత మాత్రం లేదు అనేది ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాబట్టే ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఎక్కడికక్కడ ప్రజలు శాపనార్థాలు పెడతా ఉన్నారు. ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారు ఒక్క పొల్లు మాట కూడా మాట్లాడలేదు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా మేము బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా పిలుపునిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ యొక్క అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా, ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం యొక్క అహంకార నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మల దహనానికి వెంటనే మీరు పిలుపునిస్తూ, దాంతోపాటు బడ్జెట్ సమావేశాల్లో నిజానికి అన్ని కూడా మేము ప్రశ్నించబోతా ఉన్నామని వాళ్ళకి తెలుసు. మరి బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఉంటే ఖచ్చితంగా మరి ప్రజల తరఫున గట్టిగా దాడి చేస్తారు, గట్టిగా ప్రశ్నిస్తారు. 420 హామీలు, 420 పనులు, ఈ కాంట్రాక్టులు, కమిషన్లు, మరి ఢిల్లీకి మూటలు అన్ని వెలుగులోకి వస్తాయనే భయంతో మా గొంతు నొక్కే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో తప్పకుండా దీనికి మరి ప్రజలు కూడా సమాధానం చెప్తారు, మేము కూడా సమాధానం చెప్తాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా మరి మా సభ్యుడి యొక్క అప్రజాస్వామిక రేపు సాయంత్రం వరకు మరి ఈ కార్యక్రమం కూడా చేస్తాం. దాంతోపాటు మరి మా సభ్యుడి యొక్క గొంతు ఈరోజు నొక్కినందుకు తప్పకుండా ఈ ప్రభుత్వం ఇంతకు ఇంత అనుభవిస్తుంది. భవిష్యత్తులో ఈరోజు ఏ రకంగానైతే ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేసిందో భవిష్యత్తులో తప్పకుండా వారికి కూడా శిక్ష తప్పదు ప్రజా కోర్టులో అనే మాట కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో, శాసనసభలో ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసిండ్రు.
మేము మాట్లాడుతున్న సందర్భంలో దురదృష్టవశాత్తు శాసనసభలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సభ్యులు మాట్లాడుతున్న దాన్ని వాస్తవానికి లైవ్ కూడా ఇవ్వడం లేదు అని చెప్పి ప్రజలు మాకు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నిజాన్ని దాచిపెడతామనుకుంటే సాధ్యం కాదు. శాసనసభలో ఒక్కరోజు కూడా అన్పార్లమెంటరీ వర్డ్ కానీ ఇతరులు కించపరిచే విధంగా కానీ శాసనసభ ఉందతనాన్ని తగ్గించే విధంగా కానీ ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదు. ప్రత్యేకించి చైర్కు సంబంధించి స్పీకర్ గారి అధికారాలు ఏందో, స్పీకర్ గారి విధులేందో అన్నీ కూడా నాకు తెలుసు. సీనియర్ శాసనసభ్యుడిగా ఎక్కడ కూడా స్పీకర్ గారి గౌరవానికి భంగం కలిగించే పద్ధతిలో కూడా నేను మాట్లాడలేదు. ఇది కేవలం ప్రభుత్వ కుట్ర. ఈ చర్య స్పీకర్ గారు కూడా సమ్మతిస్తారని నేను అనుకోవడం లేదు. ఎంత దురదృష్టం అంటే జరిగింది చర్చ నాకు కాంగ్రెస్ పార్టీకి మధ్యలో, ప్రభుత్వానికి నాకు మధ్యలో. స్పీకర్ గారు పెద్ద మనిషిగా రెఫరీగా ఉంటారు కాబట్టి నేను స్పీకర్ గారిని పదే పదే రిక్వెస్ట్ చేసిన. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఇద్దరు దాదాపు 1:20 మాట్లాడారు. అప్పుడు మా సభ్యులు ఒక్కరు కూడా అభ్యంతరాలు చెప్పలేదు, ఎటువంటి మధ్యలో అవాంతరాలు కల్పించలేదు, సాఫీగా మాట్లాడుకున్నారు వాళ్ళు. స్పీకర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడే అవకాశం పెద్దలు కేసీఆర్ గారు నాకు ఇచ్చిండ్రు ఈరోజు మాట్లాడమని చెప్పి. నేను దానికి సంబంధించి నిన్న రాత్రి కూడా అంతటి కూడా జిల్లాలో ఉన్న అందరు రైతులతో మాట్లాడి, ఇతర వర్గాలతో మాట్లాడి, అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడి వాళ్ళ సమస్యలను ఎట్లా ప్రతిబింబించాలి, రాష్ట్రంలో ఎండిపోతున్న పొలాలకు సంబంధించి గత 10-15 రోజులుగా తిరుగుతున్న సంగతి కూడా అందరికీ తెలుసు. అక్కడ రైతులు వాళ్ళ బాధలు ఏం చెప్తున్నారో, వివిధ వర్గాల ప్రజలు ఎట్లా మోసపోయినామని చెప్తున్నారో వాటన్నింటినీ ఈ సందర్భంగా నేను శాసనసభలో మరొకసారి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన. అందులో ఎక్కడ ఒక తప్పు మాట కానీ, పొరపాటు మాట కానీ, స్పీకర్ గారిని కించపరిచే మాట కానీ ఎక్కడ కూడా లేదు. ప్రభుత్వాన్ని నిలదీసే మాట ఉంది, ప్రభుత్వం బట్టలిపే మాట ఉంది, ఉండి తీరుతుంది. ప్రతిపక్షంగా మా బాధ్యత. ప్రజలు మాకంటే ఇంకెక్కువ ఆక్రోషంగా ఉన్నారు. ప్రజల భాషలో వింటే ఈ ముఖ్యమంత్రి కానీ, ఈ ప్రభుత్వంలో ఉండే మంత్రులు కానీ నిజంగా సోయిన వాళ్ళైతే ఆ పదవిలో ఒక నిమిషం కూడా ఉండకూడదు. బహుశా ఈ ప్రపంచంలోనే ఏ పరిపాలకుడు పడినటువంటి తిట్లు ప్రజలతో పడుతున్నారు, అయినా సిగ్గు లేకుండా దాంట్లో ఉంటున్నారు. ఇవాళ నా సస్పెన్షన్ అనేది పెద్ద ఇది నన్ను భయపెట్టించే అంశం కాదు. ఇంతకంటే ఎక్కువ దుర్మార్గాలను ఎదుర్కొని వచ్చినాం, చంద్రబాబులు రాజశేఖర రెడ్డిల నియంతృత్వాలను ఎదుర్కొని వచ్చినాం, అన్నీ చూసి వచ్చిన వాళ్ళం, కేసీఆర్ నాయకత్వంలో రాడుదేలిన వాళ్ళం. ఇవి ఏమి మమ్మల్ని ఆపలేవు, మా గొంతు నొక్కలేవు. ఇంకా 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 బలంగా మా గొంతును వినిపిస్తాం. ఒక్క శాసనసభలో ఆపినంత మాత్రాన ప్రజాక్షేత్రంలో మమ్మల్ని ఆపలేరు. కానీ ఇవాళ ఒక కారణం చూపించలేదు. మా శాసనసభ్యులు, మా సీనియర్ శాసనసభ్యులు అందరూ కూడా వెళ్ళి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మిగతా మిత్రులందరూ కూడా, తలసాని గారు అయితే స్పష్టంగా సభలోనే అడిగినాడు, అరే మా సభ్యుడు ఎక్కడ అభ్యంతరం చెప్పిండు, మా సభ్యుడు ఎక్కడ అన్పార్లమెంటరీగా మాట్లాడిండు, మీరు అవతల వాళ్ళని కంట్రోల్ చేయండి అని చెప్పినారు. దురదృష్టవశాత్తు స్పీకర్ గారు వాళ్ళని అనలేక మమ్మల్ని అనే పరిస్థితికి వచ్చినాడు. నేను మాట్లాడడం ప్రారంభించగానే అవతల నుంచి కోతుల్లాగా గొంతులు ఇప్పి అరపడం మొదలుపెట్టినారు. నేను స్పీకర్ గారికి పదే పదే విజ్ఞప్తి చేసిన, స్పీకర్ గారు దయచేసి మీరు వాళ్ళని కంట్రోల్ చేయండి, నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి, మీకు అధికారం ఉంది, వాళ్ళని కూర్చోబెట్టండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన. అదే సందర్భంలో నేను చెప్పిన, ఈ సభ వాళ్ళది కాదు, ఇది కాంగ్రెస్ పార్టీది కాదు, ఈ సభ అందరిది, ఈ సభలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయి, ఈ సభ పెద్దగా మీకు ఆ బాధ్యత ఉంది, మీరు ఒక్క మమ్మల్ని మాత్రమే అనడానికి లేదు, అందరినీ కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది, సభ నడపాల్సిన బాధ్యత మీకు ఉంది అనే విషయాన్ని గుర్తు చేసిన. ఆ ఒక్క రిక్వెస్ట్ చేసిన నేను. కానీ ఇక్కడ ఏ అనని మాటలు పట్టుకొని ఇక ఆ తర్వాత వరుస పెట్టి ఇంత నిస్సిగ్గుగా బీఆర్ఎస్ పార్టీ సభ్యులకు శాసనసభ ఆవరణలో మాట్లాడే అవకాశం రాకుండా ఒకరి తర్వాత ఒకరు 26 మందిని వాళ్ళ శాసనసభ్యులతో మాట్లాడించారు. ఏం మాట్లాడతారు? శాసనసభ స్పీకర్ స్థానం గురించి కదా మాట్లాడుతున్నది, దానికి కులము మతం ఉంటుందా? అయినా దళితుల గురించి మాట్లాడాల్సి వస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ శాసనసభ నియోజకవర్గ స్థానంలో ఎక్కడ ఏ మున్సిపాలిటీలో ఇచ్చినారో లేదో తెలియదు, కానీ నా దగ్గర సూర్యాపేటలో నా మున్సిపల్ చైర్మన్ జనరల్ మహిళా స్థానంలో
ఒక ఎస్సీ మహిళా సోదరమనికి అవకాశం ఇచ్చి 5 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేయించింది. ఒక అద్భుతమైన పరిపాలన చేసి మంచి పేరు తెచ్చుకుంది. మధ్యలో 4 సంవత్సరాలు జరిగిన తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసి ద్రోహపూరితంగా ఆమెను దించేసే ప్రయత్నం చేస్తే ఆమె